విమెన్‌లో మెంటల్ ఇల్‌నెస్ అనండి, లేకపోతే మెంటల్ ఫ్రస్ట్రేషన్ అనండి, మెంటల్ హెల్త్ అనేది దీని గురించి మాట్లాడితే నవ్వుతారు చాలామంది. సంవత్సరాల తరబడి అదే ఇల్లు క్లీనింగు, అదే వంట, అదే పని చేసి ఎలాంటి గుర్తింపు లేక ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఇలాంటివి కొన్నింటికి కరువైపోయి నేను అనుకుంటున్నాను. జస్ట్ బ్రాడ్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి అందుకని అలా తయారవుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు అనేసుకుంటున్నారు మేడం. హ్మ్. నేను కొత్తగా పెళ్ళైన మా ఫ్రెండ్స్ని కూడా చూశాను. హ్మ్. వాళ్ళు వెంటనే పెళ్ళై 6 నెలలు అవుతుంది మేడం, ఓ 3 నెలలు మా లోకంలో ఉండరు మేడం. వాళ్ళు ఉండరుగా. వాళ్ళే మా లోకంలో ఉండరు. కరెక్ట్గా హనీమూన్ పీరియడ్ అయిపోయి ఒకరి మీద ఒకరికి మోసు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయావు మెసేజ్, నువ్వు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదండి. ఏది 12:01కి నువ్వు మెసేజ్ పెడితే 12:02కి నేను రిప్లై ఇచ్చేస్తానా? నేను ఏమైనా కీబోర్డ్ వారియర్లకు ఫోన్లు పట్టు కూర్చుంటాను. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వస్తున్నాయిగా. ఏంటంటే 1 మినిట్‌లోనే మీకు మెసేజ్ వస్తే నిజమైన ప్రేమ. నేను పెట్టాను, నువ్వు ఎప్పుడో చూసావు, ఎప్పుడో నాకు మెసేజ్ నిజమైన ప్రేమ కాదు. అంటే పెళ్ళయ్యాక మేడం వీళ్ళు ఒక్కసారిగా సర్కిల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు. నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఇంకెవరు పట్టించుకోరు, నాది ఇదే లోకం అని వాళ్ళే ఫ్రేమ్ చేసేసుకుంటున్నారు. కానీ చక్కగా ఉంటారు మేడం చుట్టూ మనుషులు. ఏం అవతలోళ్ళు చెయ్యకపోతే నువ్వు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను, మనం టచ్లో ఉందాం, నువ్వు చెయ్యొచ్చు కదా.